ఏపీ నుంచి బ్రేకింగ్ చూద్దాం. కోవూరు మాజీ ఎమ్మెల్యే ప్రసన్న కుమార్ రెడ్డి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఎమ్మెల్యే ప్రశాంతి రెడ్డి ఇంటి పేరుని మార్చి సంబోధించారు. ప్రసన్న కుమార్ రెడ్డి ప్రశాంతి రెడ్డిని టార్గెట్ చేస్తూ విమర్శలు చేశారు. ప్రసన్న కుమార్ రెడ్డి ఇప్పుడు ఈ వ్యాఖ్యలే వివాదాస్పదమవుతున్నాయి. సోమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారు ఈ మధ్యన పెనుబల్లి చెల్లాయిపాళెంలో పర్యటించడం జరిగింది. ఆ పర్యటనలో గత ప్రభుత్వంలో ఒక్క తట్ట మట్టి కూడా వేయలేదు అని చెప్పారు సోమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారు. ఒక్క తట్ట మట్టి కూడా వేయలేదని మాట్లాడారు మీరు పెనుబల్లిలో. చెల్లాయిపాళెంలో కూడా అదే మాట్లాడారు. ఎందుకు ఈ మాటలు? మీరేం చేశారు ఈ 2 సంవత్సరాల్లో? ఆ ఊరే పోయినప్పుడు చెప్పుకోమ్మా ప్రశాంతమ్మ. గత ప్రభుత్వంలో ఏమీ చేయలేదు తట్ట మట్టి అంట. అంటే రేణుగుంటలో ఆ మెస్సును నడిపేటప్పుడు ఈ తట్టల వ్యాపారం కూడా చేసిందేమో అనిపిస్తూ ఉంది నాకు. ఎమ్మెల్యేగా, అధికార పార్టీ ఎమ్మెల్యేగా నువ్వేం చేస్తావో చెప్పు, ఏం చేసావో చెప్పు. మా మీద ఎందుకు నీ బాధ? ఏదో ఒకటి మమ్మల్ని అంటావు, మేమేదన్నా తిరిగంటే ఆవేశంతో ఊగిపోతావు. ఇవన్నీ వద్దు. ఎట్నో ఈవీఎంలు నిన్ను ఎమ్మెల్యేని చేసాయి. మీరంతా కూడా ఈవీఎంలు ఎమ్మెల్యేలే, ప్రజలు ఓట్లేస్తే గెలిచిన వాళ్ళు కాదు. అయితే ప్రసన్న కుమార్ రెడ్డి వ్యాఖ్యలకి ఎమ్మెల్యే ప్రశాంతి రెడ్డి కౌంటర్ ఇచ్చారు. పనులు చేయడం అంటే కమిషన్లు తీసుకొని కామ్గా ఉండడం కాదు, మహిళల ఆత్మవిశ్వాసం దెబ్బతినేలా వైసీపీ మాట్లాడుతోంది. ప్రసన్న కుమార్ రెడ్డి మతి భ్రమించి మాట్లాడుతున్నారు. పదే చెప్తున్నా వదిలిపెట్టను, అవినీతి తేలుస్తానంటున్నారు ప్రశాంతి రెడ్డి. అభివృద్ధి చేశారు చూడమ్మా అని చెప్పారు. పిక్చర్ కావాలా చాలా మాట్లాడుతున్నాడు, మదమెక్కి మాట్లాడుతున్నాడు. నేను సోమిరెడ్డి ప్రశాంతి రెడ్డిని, వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డిని నీకు అనవసరం. నన్ను ఏ రోజైతే ఎలక్షన్ ముందే నేను ప్రజలకి ఎవరు చెప్పని విధంగా నేను చెప్పి ప్రజల మన్ననలు పొందాను. నేను నల్లపురెడ్డి ప్రసాద్ అని చెప్పి ఇప్పుడు చెప్పే ప్రసాద్